సమ్మర్ వస్తే చాలు మన మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది కూల్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ నాన్ స్టాప్ గా తింటూ ఉంటాం కదా. కానీ మా 90s కిడ్స్ కి ఆ రోజులు మాత్రం వేరే లెవెల్. దాచుకున్న పాకెట్ మనీ నుంచి 2 రూపీస్ తో ఆ పుల్లైసులు కొనుక్కుని తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎంత కిక్కిస్తుందో తెలుసా. డైలీ ఆ పుల్లైస్ కోసం వెయిట్ చేసే వాళ్ళం. ఆరెంజ్ ఐస్, పాల్ ఐస్, బాదం ఐస్, ద్రాక్ష ఐస్, సబ్జా ఐస్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండేవి. ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ ఇప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు ఆ ఐస్ 12 రూపీస్ అయిందంట, కానీ అప్పట్లో మాత్రం 2 రూపీస్. ఆ రోజుల్లో ఉండే హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది. ఈ రోజు ఆ మిల్క్ ఐస్ తింటూ ఉంటే నా చైల్డ్హుడ్ మొత్తం కూడా నా కళ్ళ ముందు నడిచినట్లే అనిపించింది. చిన్న చిన్న సంతోషాలే అప్పట్లో చాలా పెద్దవిగా అనిపించేవి. ఇప్పుడున్న జనరేషన్ కి ఆ పుల్లెస్ గురించి కూడా తెలియదు. ఇక్కడ మా బన్సీని చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాడు. మేము ఏదైతే చేస్తున్నామో ఎగ్జాక్ట్ గా చూసేసి అన్ని అవే చేసేస్తున్నాడు అనమాట. అసలు వాడికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తం ఆగమాగం చేసేస్తున్నాడు. తర్వాత మా విలేజ్ లో మార్నింగ్ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత మా ఊర్లో ఉన్న దేవుళ్ళందరినీ ఇలా ఊరేగిస్తారు. ఆ వైబ్, ఆ భక్తి, ఆ సందడి చూస్తుంటే హార్ట్ ఫుల్ అయిపోతుంది. అంటే ఒక పక్కనేమో మా డాడీ మీడియాతో మాట్లాడుతున్నారు. మీకు ఎప్పుడు చెప్పడానికి టైం రాలేదు, మా డాడీ మా విలేజ్ సర్పంచ్ అనమాట. సో ఒక ప్రాబ్లం గురించి ఇలా మీడియాతో అయితే మాట్లాడుతున్నారు. మీకు అర్థమయ్యే ఉండాలి ఇంతకీ నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు ఈ మాట్లాడే ధైర్యం, టాకింగ్ పవర్ ఎవరి నుంచి వచ్చింది. సో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ తో నా రోజు అయితే చాలా స్పెషల్ గా గడిచింది. See you in the next one. Bye bye.